కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. బోర్లం గురుకుల స్కూల్లో విద్యార్థి మరణం ఒక్కసారిగా సంచలనంగా మారింది. అయితే ప్రిన్సిపల్ సునీత ఇంట్లో పూజ కోసమని గురుకుల స్కూల్లో ఉండేటువంటి ఆ ఫర్నిచర్ని తీసుకెళ్లారు, అంటే కుర్చీలను తీసుకెళ్లారు. తిరిగి ఆ పూజ పూర్తయింది. తెల్లవారుజామున అంటే ఈ రోజు రిపబ్లిక్ డే వేడుకలు జరగాల్సి ఉంది. అంతలోనే తిరిగి మళ్ళీ ఆ కుర్చీలు వెనక్కి తీసుకొచ్చేశారు. అయితే తిరిగి వెనక్కి తీసుకొచ్చిన ఆ చైర్ని దించారు విద్యార్థులు అండ్ స్కూల్ సిబ్బంది అంతా కలిసి. ఆ తర్వాత ఏదైతే ఆటో వచ్చిందో ఆటో తిరుగు ప్రయాణం అయిపోతుంది. అయితే ఆటోలోకి ఓ ముగ్గురు విద్యార్థులు ఎక్కారు. డ్రైవర్ ఆటోని ఆపకుండా అలాగే స్పీడ్గా వెళ్ళడంతో భయంతో కిందికి దిగిపోయారు ఆ స్టూడెంట్స్. సో దీంతో తీవ్రంగా గాయాలైపోయి సంగీత అనేటువంటి ఒక విద్యార్థి స్పాట్లో మరణించింది. సంగీత స్వస్థలం మద్దునూరు మండలం కొడిచెర గ్రామం. ఇక సంగీత మృతిపైన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ స్కూల్ ముందు బైఠాయించారు పేరెంట్స్. విజువల్తో చూస్తున్నాం. ఇక్కడ తప్పెవరు మీరు చెప్పండి? గురుకుల స్కూల్లో ఉన్నటువంటి టీచర్, ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నటువంటి ఆ సదరు టీచర్ తన ఇంట్లో ఏదో పూజ ఉందని చెప్పి ఆ పూజ కోసమని ఆ స్కూల్లో ఉన్నటువంటి కుర్చీలను తీసుకెళ్ళింది. సరే, కుర్చీలను తీసుకెళ్ళింది. తిరిగి మళ్ళీ ఆ కుర్చీలని ఒక ఆటోలో వేసి స్కూల్కి పంపించింది. సో దీంతో అక్కడ టీచర్లు కానివ్వండి, లేకపోతే సిబ్బంది, ఆ తర్వాత పిల్లలంతా కలిసి ఆ కుర్చీలను దించేశారు. అప్పటి వరకు బాగానే ఉంది. తర్వాత ఆటోలో ఉన్నటువంటి ఆ కుర్చీలను దించడంలో ఎవరైతే విద్యార్థులు పార్టిసిపేట్ చేశారో ఆ విద్యార్థులు ఆటోలో ఉండగానే ఆ ఆటో డ్రైవర్ రయ్యమని ఆటోని తీసుకెళ్లాడు స్పీడ్తో. ఆ విద్యార్థులు భయంతో ఆటోలో నుంచి దిగే ప్రయత్నం చేస్తే మొదటగా ఒక అమ్మాయి పడిపోయింది, ఆగాల్సింది ఆగలేదు. తర్వాత ఇంకో అమ్మాయి పడిపోయింది, ఆగాల్సింది ఆగలేదు. మూడోసారి ఇంకో అమ్మాయి పడిపోయింది. కానీ ఏ మాత్రం భయం, వణుకు బెనుకు లేకుండా ఆటో డ్రైవర్ అలాగా వేగంగా వెళ్ళడమే ఈ ప్రమాదానికి కారణమైంది. సరే, తప్పిదం జరిగింది అనుకోండి. మొదటిగా ఒక అమ్మాయి పడిపోయినప్పుడు ఆగాలి కదా, వాడు ఆగలేదు. రెండో అమ్మాయి పడిపోయింది, ఆగలేదు. మూడో అమ్మాయి పడిపోయినా కూడా ఆగకుండా అలాగే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మూడో అమ్మాయి కింద పడిపోయి వేగం పుంజుకుంటూ ఉంది. ఒక్క అమ్మాయి పడిపోయినా కొలది ఆ వేగంగా వెళ్తేటువంటి ఆటోలో నుంచి ఇంకో అమ్మాయి దిగిపోవడంతో ఆ అమ్మాయి కింద పడిపోయి గాయాలైపోయి స్పాట్లోనే మరణించింది. ఒకసారి ఆ విజువల్ చూపిస్తాను మీకు, నేను పీసీఆర్ ప్లే చేయండి. సో ఇక్కడ చూడండి, విజువల్లో మొదటిగా ఒక అమ్మాయి పడిపోయింది. ఆ స్టార్టింగ్ నుంచి ప్లే చేస్తాను, అక్కడ వరకు ఆటో బాగానే ఉంది. సో మొదటిగా ఒక అమ్మాయి పడిపోయింది. ఆ తర్వాత అక్కడికి కొంతమంది చేరుకున్నారు, ఆ అమ్మాయిని లిఫ్ట్ చేశారు. మళ్ళీ ఇంకో అమ్మాయి పడిపోయింది అక్కడ సర్కిల్ దగ్గర, రైట్. ఆ అమ్మాయి పడిపోయింది. ఆ అమ్మాయిని కూడా ఆ అమ్మాయి తనంతట తానే లేచింది. సో మూడోసారి ఇంకొక అమ్మాయి అక్కడ పడిపోయింది. మూడోసారి పడిపోయిన అమ్మాయే సంగీత. సో అక్కడ పడిపోయింది. పడిపోవడమే ఆ అమ్మాయి అక్కడ గాయాలతో పడిపోయి అలాగే ఆసుపత్రిలో వారికి తీసుకెళ్లే వరకల్లా మరణించింది. సో చూడండి, ఆటో 1 ఇక్కడ 1 ఫస్ట్ ఒక అమ్మాయి పడిపోయింది. సో ఆ వేగం చూడండి ఎలా వెళ్తున్నాడో. ఆ అమ్మాయి పడిపోయినప్పుడు మనకు వణుకు బెరుకు లేదు, ఏం లేదు, పట్టించుకోవడం లేదు. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి పడిపోయింది అక్కడికి. ఇక్కడ తప్పెవరిది మీరు చెప్పండి? ఆ ఆటో డ్రైవర్ డెఫినెట్గా హీ షుడ్ బి పనిష్డ్. ఆటో డ్రైవర్ తప్పడం ఏ మేర కనబడుతుందంటే ఇక్కడ టీచర్లు ముందుగా ఫర్నిచర్ తీసుకెళ్ళడము ఇదంతా తప్పే, 100% తప్పే. బట్ ఇక్కడ జరిగిన ఈ సంఘటనలో మాత్రం అమ్మాయి మరణానికి ముమ్మాటికి ఆటో డ్రైవర్ కారణం కనబడుతోంది. వేగాన్ని ఏమాత్రం తగ్గించకుండా పడిపోయిన కొద్దీ, ఒక అమ్మాయి పడిపోయినప్పుడైనా కనీసం తప్పు జరిగింది, పడిపోయిందనో ఆగే ప్రయత్నం చేయలేదు. వెంటనే ఇంకొక అమ్మాయి పడిపోయింది, అప్పుడు ఆగలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో అమ్మాయి పడిపోయింది. ముగ్గురు అలా ఒక్కో దగ్గర ఒక 10 మీటర్ల దూరంలో పడిపోతూ ఉన్నారు. ఆ వేగాన్ని తగ్గించకుండా అలా వెళ్ళినటువంటి ఆ దుర్మార్గుడి చర్యల పట్ల ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలకి గాయాలయ్యాయి. ఓ అమ్మాయి స్పాట్లో మరణించింది. సో విజువల్స్ చూద్దాం ఒకసారి. విజువల్ చూపిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ మీకు చాలా క్లియర్గా కనబడుతోంది, ఎంతటి వేగంగా ఆటో డ్రైవర్ వెళ్తున్నాడు అనేది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, అసలు ఏం జరిగింది అక్కడ? ఆటో డ్రైవర్ ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సి వచ్చింది? ఆటో డ్రైవర్ ఆ ముగ్గురు అమ్మాయిలు అందులో ఉండగానే ఎందుకు వెళ్ళాడు? సరే, ముందుగా ఒక అమ్మాయి పడిపోయినప్పుడైనా ఆగాల్సింది, ఆగకుండా ఇంకా పరుగులు పెడుతూనే ఉన్నాడు. ఆటో డ్రైవర్ ఎవరు? అసలు ఆయన నిర్వాహకానికి కారణం ఏంటి ఈ రకంగా చేయడానికి? అంతవాడ గురుకుల పాఠశాలలో బోర్లంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా ఆటో డ్రైవరు నిర్లక్ష్యం కారణంగానే ముగ్గురికి గాయాలై ఒక పాప మృతి చెందిన ఘటన చోటు. ప్రధానంగా వరలక్ష్మి పూజకు సంబంధించి స్కూల్లో ఉన్న ఫర్నిచర్ ని ఆ ప్రిన్సిపల్ కి సంబంధించి ఏదైతే సునీత ఉందో, సునీత వారి ఇంటికి ఫర్నిచర్ తీసుకెళ్లిన నేపథ్యంలో నేడు ఏదైతే రిపబ్లిక్ డే సందర్భంగా స్కూల్ కు రిటర్న్ ఆ ఫర్నిచర్ తరలించిన తర్వాత స్కూల్లో బెంచీలన్నీ కూడా దించేసి ఆటో వెళ్తున్న క్రమం, ఆటోనే ఆ పిల్లలు బయటకు వెళ్లాల్సింది. అయితే ఒక్కసారిగా ఆటో డ్రైవరు ఆ ముగ్గురు ఆటో వెళ్తున్న క్రమంలో ముగ్గురు పిల్లలు దూకారు. ఒకరు వెనుక ఒకరు దూకిన నేపథ్యంలో ఆ పాపకి
ముగ్గురికి గాయాలయ్యాయి. ముగ్గురిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో పాప సంగీత అనే పాప బాగా రక్తస్రావం కావడంతో ఆమె ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందిందని వైద్యులు నిర్ణయించారు. దీనికి అందరికీ మల్టీ ఆర్గన్స్ అంటే మల్టీ ఫ్రాక్చర్స్ కావడం వల్లనే ఆ పాప మృతి చెందింది అని చెప్పి వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి బాన్స్వాడ ఎమ్మెల్యే వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాసరెడ్డి కూడా అక్కడికి వెళ్లారు. ఆ ఆసుపత్రిలో పరిస్థితి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా అయితే ఈ ఘటనలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిన ఆ ఆటో డ్రైవర్ పైన కేసు నమోదు చేయాలి. దానికి సంబంధించిన మరోవైపు హాస్టల్లో ఏదైతే ప్రిన్సిపాల్ ఉన్నారో ప్రిన్సిపల్ ప్రధాన కారణం. ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ ఆ ఫర్నిచర్ ఇంటికి తీసుకెళ్లడం తిరిగి ఆ హాస్టల్లో తీసుకురావడమే ప్రధాన కారణం కాబట్టి ఆ ప్రిన్సిపల్ తగిన న్యాయం చేయాలని చెప్పి బంధువులు ఆ బోర్లం గురుకుల పాఠశాల ముందు ధర్నా కూడా నిర్వహించారు. దానికి సంబంధించి ఏబీవీపీ విద్యార్థులు కూడా బాన్స్వాడ పట్టణం గంగారెడ్డి అక్కడ ప్రిన్సిపాల్ ఆ కుర్చీలు తీసుకువెళ్ళడము తన వ్యక్తిగత ఆస్తులుగా ప్రభుత్వ ఆస్తులను వాడుకోవడం మున్మాటికి 100% దానే మిస్టేక్. తను తప్పకుండా మిస్టేక్ చేసింది. కానీ ఇక్కడ ఆటో డ్రైవర్ ఆ అమ్మాయి ఆ ప్రిన్సిపాల్ ఏదో మిస్టేక్ చేయడానికి ఆటో డ్రైవర్కి సంబంధం ఏం లేదు కదా. ఆటో డ్రైవర్ ఎందుకు అంత వేగంగా వెళ్లాల్సి వచ్చింది? ముందు ఒక అమ్మాయి పడిపోయింది, ఆ తర్వాత ఇంకో అమ్మాయి పడిపోయింది, ముగ్గురు అమ్మాయిలు కింద పడిపోయినా కనీసం ఆగకుండా అలా వెళ్ళడం అంటే ఆ మధ్యమత్తులో ఉన్నాడా లేదంటే మెంటల్గా పిచ్చోడైపోయాడా? అంటే ప్రధానంగా అక్కడ హాస్టల్లో తీసుకొచ్చిన ఫర్నిచర్ ను దింపి వెళ్తున్న క్రమంలో నన్ను ఎవరన్నా చూస్తారు, నా మీద ఇలాంటి ఏదన్నా ఈ ఫోటోలు వీడియోలు తీస్తారనే భయభ్రాంతులకు గురై ఒక్కసారిగా స్పీడ్కి వెళ్తున్న క్రమంలో ఆ పిల్లల్ని దిగారా లేదనే చూసుకోకుండా జరిగినట్లు తెలుస్తుంది మనోజ్. దీనికి అందరికి కూడా ప్రధాన కారణం అయితే ఆ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. దీనికి అందరికి సంబంధించి బాన్స్వాడ పట్టణ కేంద్రం విద్యార్థి సంఘాలందరూ కూడా ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా ఏబీవీపీ సంబంధించిన విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేశారు. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో సంగీత కుటుంబానికి అయితే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అయితే దీనిపైన కేసు నమోదు చేశారు. హాస్టల్కి ఆ డ్రైవరు నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ వ్యవస్థ గాడి తప్పింది. దీనికి అందరికి సంబంధించి ఆ డ్రైవరు నిర్లక్ష్యం నియంత్రణ కోల్పోయాడంటే మధ్యమత్తులో ఉన్నాడనే కూడా అనుకోవచ్చు. తీసుకున్నారా ఇప్పుడు ఆటో డ్రైవర్ అదుపులో తీసుకున్నాడా? అంటే వెనకాల ఏదో ఆయనకి వెనకరికి వ్యాగన్ ఉదాహరణకి ట్రాలీ లాంటిదో లేకపోతే డీసీఎం లాంటిదో అయితే వెనకాల ఎవరినో గమనించడం ఇబ్బంది, ఆ ముందు సౌండ్ వినిపించకపోవచ్చు. అది ఏదో షేర్ ఆటోలా కనబడుతోంది. వెనకాల కూర్చున్న వాళ్ళు ఈజీగా తెలుస్తారు కదా, వాళ్ళు ఆపమని చెప్పగలుగుతారు, ఆపమని అనుంటారు, అరుస్తూ ఉన్నారు, అయినా పట్టించుకోకుండా వెళ్తున్నాడు. సరే నిజంగానే ఎవరైనా చూస్తారు, తనని ఫోటోలు తీస్తారు, వీడియోలు తీస్తారు, తనే పోయినేముంది? అక్కడ టీచర్గా తప్పు చేసింది, ఆ ప్రిన్సిపల్ తప్పు చేసి ప్రిన్సిపల్ తన రకంగా ఫర్నిచర్ వాడుకుంది, తన మిస్టేక్ అవుతుంది.